బయట 5th క్లాస్ 7th క్లాస్ 10th క్లాస్ చదివే పిల్లలు సిగరెట్ తాగుతున్నారు. డ్రగ్ అడిక్షన్స్ ఉన్నాయి. పెద్ద పెద్ద కాన్వెంట్స్ లో చదివే వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నారు సార్. అలాంటి సామాజిక చెడుల నుంచి కాపాడి ఇంత చక్కటి వాతావరణం మీరు ఏర్పాటు చేశారు. హ్యాట్స్ ఆఫ్. ఇక్కడ యూజ్ చేస్తున్న సిస్టమ్ చూశాను, వారు యూజ్ చేస్తున్న సాఫ్ట్వేర్ చూశాను, పిల్లల మీద పెట్టిన శ్రద్ధ చూశాను, క్యాంపస్ లో ఉన్న పరిశుభ్రత చూశాను. ఔరా అనిపించింది. మీరు ఎలాంటి ప్లాట్ఫామ్ లో ఇక్కడ కూర్చున్నారు అంటే మీకు కావలసిన సకల విద్యలు కూడా, మీరు ప్రపంచంలో కావలసిన నాలెడ్జ్, ప్రపంచానికి కావలసిన స్కిల్స్, పరలోకి కావలసిన భావాలు మీలో సత్కర్మలు వచ్చే విధంగా, మీలో మంచి మార్పు వచ్చే విధంగా మిమ్మల్ని సరిచేసేటువంటి ఒక యూనివర్సిటీ లాంటి ఎడ్యుకేషన్ సెంటర్లో మీరు ఉన్నారు. ఎప్పుడు కూడా పిల్లల చదువుల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. నా కొడుకు డాక్టరా కాదా కాదు కావాల్సింది, డాక్టర్తో పాటు మానవత్వం ఉన్న డాక్టర్ అవ్వాలి. అది ఇక్కడ తయారవుతారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ చారిటబుల్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఏలూరు దగ్గర ఏదైతే ఉందో, నిజంగా నాకు ఎప్పుడైతే ఇన్విటేషన్ వచ్చిందో ఏదో చిన్న మదర్సానేమో అనుకున్నాను. కానీ ఇది మదర్సా కాదు, ఇది ఒక యూనివర్సిటీ అనే విషయం ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. ద గ్రేట్ ఎస్టాబ్లిష్మెంట్, ఒక గొప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు మంచి టెక్నాలజీని మెయింటైన్ చేస్తూ ఒకే లక్ష్యంతో ప్రజల జీవితాన్ని తీర్చిదిద్దాలి. మా దగ్గరికి అడుగుపెట్టిన ప్రతి విద్యార్థి ఫ్యూచర్ బ్రైట్గా ఉండాలి అనే ఏకైక లక్ష్యంతో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి వారు ఇస్తున్న సేవలు చూస్తే నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. అంటే ఈరోజు నేను ఇప్పుడు క్యాంపస్ ఇంటి చేశాను, ఇక్కడ యూజ్ చేస్తున్న సిస్టమ్ చూశాను, వారు యూజ్ చేస్తున్న సాఫ్ట్వేర్ చూశాను, పిల్లల మీద పెట్టిన శ్రద్ధ చూశాను, క్యాంపస్లో ఉన్న పరిశుభ్రత చూశాను. ఔరా అనిపించింది. నిజంగా ఇక్కడ చదువుతున్న ప్రతి విద్యార్థి కూడా చాలా అదృష్టవంతులన్న విషయం నాకు ఇక్కడ అర్థమైంది. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇక్కడ చదువుతున్న విద్యార్థులను అడుగుతున్నాను, మీరు ఎంతమంది మనస్ఫూర్తిగా అనుకుంటున్నారు మేము ఇక్కడికి రావడము, ఇక్కడ చదువుకోవడము నిజంగా ఇది మా అదృష్టం అనుకున్న వాళ్ళు చేయలేపండి. వావ్, వెరీ గుడ్, నైస్. ఎందుకంటే చాలామంది జీవితంలో చాలా రకాల అవకాశాలు వస్తాయి. మరి అవకాశాన్ని అవకాశంగా చూడని వాళ్ళు చాలామంది ఉంటారు. ఎస్ ఆర్ నో? అవునా కాదా? ఎస్. అంటే మన సృష్టికర్త, మనల్ని పుట్టించినవాడు, మనల్ని పోషిస్తున్నవాడు మన జీవితాల్లో అనేక రకాల శుభాలు ఇస్తూ ఉంటాడు. మరి ఆ శుభాలను మనం చూస్తున్నామా లేదా? శుభం మన జీవితంలో జరిగినప్పుడు, దేవుడి కార్యం మన జీవితంలో ఉన్నప్పుడు దాన్ని గుర్తించాలి, దానికి కృతజ్ఞతలు కూడా చెప్పాలి. మీరు ఎలాంటి ప్లాట్ఫామ్లో ఇక్కడ కూర్చున్నారు అంటే మీకు కావలసిన సకల విద్యలు కూడా, మీరు ప్రపంచంలో కావలసిన నాలెడ్జ్, ప్రపంచానికి కావలసిన స్కిల్స్, పరలోకి కావలసిన భావాలు మీలో సత్కర్మలు వచ్చే విధంగా, మీలో మంచి మార్పు వచ్చే విధంగా మిమ్మల్ని సరిచేసేటువంటి ఒక యూనివర్సిటీ లాంటి ఎడ్యుకేషన్ సెంటర్లో మీరు ఉన్నారు. పేరెంట్స్కి నేను చెప్పాలనుకుంటున్నాను, కొన్ని సందర్భాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటుంటాం మనం. తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడు కూడా పిల్లల చదువుల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఇక్కడ మన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ ఉంది అంటే, మకాసెట్ ఇక్కడ ఉంది అంటే వీళ్ళకి లాంగ్ విజన్ ఉంది. ఏముంది? లాంగ్ విజన్ ఉంది. ఒక గొప్ప లక్ష్యంతో వర్క్ చేస్తున్నారు. ఒక్కొక్క స్టూడెంట్ మీద ఫోకస్ చేసి పనిచేస్తున్నారు. మనం ఏం చేస్తాము? మనం పిల్లల మీద ఫోకస్ చేయడం మానేస్తాం. మీకు ఒక విషయం చెప్తాను, భార్య పిల్లల మీద ఖర్చు పెట్టడం కూడా సదఖాతో సమానం అన్నారు ప్రవక్త ముహమ్మద్ వారు. ఎస్ ఆర్ నో? మీ పిల్లలకి మీరు చదువు చెబితే, డబ్బులు ఖర్చు పెడితే పుణ్యాలు కూడా వస్తాయి మీకు. అది బాధ్యత, పుణ్యాలు కూడా వస్తాయి. ఒకవేళ మీ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ కనుక ఇవ్వకపోతే దేవుడు మిమ్మల్ని ప్రశ్నిస్తాడు కూడా. కాబట్టి ఇక్కడ నేను చూశాను, నేను వాళ్ళ మౌలానాను ప్రశ్న అడిగాను, మౌలానా ఇంత గ్రేట్ ఫెసిలిటీస్ ఉన్నాయి కదా, ఇంత మంచి ఫ్యాకల్టీస్ ఉన్నాయి కదా, దాదాపు 9 లక్షల శాలరీస్ ఎవరీ మంత్ ఇస్తున్నారు కదా, ఎలా ఇస్తున్నారు మీరు అసలు? హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే వారు దీని వెనక ఎంత శ్రమ పడుతున్నారు, ఎంత కృషి చేస్తున్నారు అన్నది అప్పుడు అర్థమైంది. ఒక్కసారి ఆలోచించండి, మీ
భవిష్యత్తు మీ బాధ్యత, అవునా కదా? మీ పిల్లల మీద మీరు పెట్టుబడి పెట్టకపోతే, మీ పిల్లల ఎడ్యుకేషన్ క్వాలిటీ తగ్గిపోతే భవిష్యత్తు ఎలా ఉంటుంది చెప్పండి? భవిష్యత్తు పెద్ద ప్రశ్నార్థకంగా మారిపోతుంది. ఎప్పుడు కూడా నా కొడుకు డాక్టరా కాదా కాదు కావాల్సింది, డాక్టర్తో పాటు మానవత్వం ఉన్న డాక్టర్ అవ్వాలి. అది ఇక్కడ తయారవుతారు, అవునా లేదా? అంటే ఒక మనిషిలో దైవభీతి వస్తుంది, ఒక మనిషిలో పరలోక భావన వస్తుంది, ఒక మనిషిలో నీతి నిజాయితీ వస్తుంది, మానవత్వం వస్తుంది. దాంతో పాటు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు, దాంతోపాటు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవుతాడు, దాంతోపాటు ఒక ఇంజనీర్ అవుతాడు, దాంతోపాటు ఒక కలెక్టర్ అవుతాడు. సార్ నో, అది కావాల్సింది ఈరోజు సమాజానికి. కాబట్టి దానికోసం కావాల్సింది ఏంటంటే ఇలాంటి ఇన్స్టిట్యూషన్ భారతదేశంలో కావాలి. నాకు చాలా హ్యాపీ అనిపించింది మౌలానా. నిజంగా మీరు చేస్తున్న ఆలోచన, మీరు చేస్తున్న కృషి, ఇవి యాక్చువల్గా గవర్నమెంట్ చేయాల్సిన పనిది. మానవుల్లో నైతిక విలువలు రావాలంటే మ్యాథ్స్తో రాదు, మానవుల్లో నైతిక విలువలు రావాలంటే సైన్స్తో రాదు, మానవుల్లో నైతిక విలువలు రావాలంటే ఇంగ్లీషు తెలుగుతో రాదు. మానవుల్లో నైతిక విలువలు అంటే ఆధ్యాత్మికత వస్తుంది, అవునా లేదా? సిబిఎస్ఈ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇచ్చే గొప్ప అవకాశం. నిజంగా దీనికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అండి. చాలా గొప్ప అచీవ్మెంట్ ఇది. సిబిఎస్ఈ పర్మిషన్ రావడం గ్రేట్ అచీవ్మెంట్. ఇది చిన్న అవకాశం కాదు. ఇది ఇంత పెద్ద స్టాండర్డ్లో మీరు ఎడ్యుకేషన్ ఇవ్వబోతున్నారు ఇప్పుడు పిల్లలకి. సో పేరెంట్స్ నేను చెప్తున్నాను, ఖచ్చితంగా మీ సెలెక్షన్ బాగుంది, మీ చాయిస్ బాగుంది, మీరు ఎంచుకోవడం బాగుంది. స్థిరంగా నిలబడండి. మీరు 100 రూపాయలు పెట్టే దగ్గర 500 రూపాయలు ఖర్చు పెట్టండి. చదువు మీద పెట్టుబడి పెడితే తిరిగి వస్తుంది, అవునా లేదా? మీ పిల్లల భవిష్యత్తు మీద పెట్టుబడి పెడితే తిరిగి వస్తుంది. మీరు 200 పెట్టి బిర్యానీ తిన్నారు, వేస్ట్. 1000 రూపాయలు పెట్టి డ్రెస్ వేసుకున్నారు, పనికిరాదు. 1000 రూపాయలు షూస్ వేసుకున్నారు. అదే 1000 రూపాయలు పిల్లల చదువు మీద పెడితే భవిష్యత్తు తయారవుతుంది. సో ఎడ్యుకేషన్ కోసం ఇన్వెస్ట్ చేయడం నేర్చుకోండి, చదువు కోసం ఇన్వెస్ట్ చేయడం నేర్చుకోండి. అర్థమవుతుందా? సో ఇప్పుడు నేను పిల్లల్ని అడుగుతున్నాను, మీలో ఎంతమంది మీకు తెలిసిన వాళ్ళకి వెళ్ళి మా స్కూల్, మా మాకాసెట్ ఏదైతే ఉందో ఇది చాలా అద్భుతంగా ఉంది అని మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పి వాళ్ళకు కూడా అడ్వైస్ ఎంతమందికి ఇస్తారు ఇక్కడికి రమ్మని? వావ్, నేను ఇక్కడికి రావడం ఎంతమందికి నచ్చింది? నేను వస్తూ ఉండాలా? ఒక్కసారి చాలా వస్తూ ఉండాలా? నేను వస్తూ ఉండాలంటే మీరు ఉండాలిగా, అవునా? మీరు మంచిగా చదువుకోవాలిగా, మీరు ఇంకా మీ ఫ్రెండ్స్ని తీసుకురావాలి కదా. సార్ నో, అవునా? సో సార్, ఈ వేదిక మీద నుంచి నేను చెప్తున్నాను, ఐఎమ్ వెరీ హ్యాపీ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూట్ సార్. ఈ స్టాండర్డ్స్, మీ ఇంటెన్షన్ చాలా బాగా ఉంది. నేను ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు, నాకు తెలిసి ఈ సోషల్ మీడియా ద్వారా, ఈ వీడియో రికార్డింగ్ ద్వారా ప్రజలందరూ వింటారని నేను నమ్ముతున్నాను. నేను చూసిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఈ ఇన్స్టిట్యూట్ మంచి స్టాండర్డ్స్తో వర్క్ చేస్తున్నటువంటి ఇన్స్టిట్యూట్, మంచి ఇంటెన్షన్, నియత్ చాలా స్పష్టంగా ఉంది. నియత్ అంటే సంకల్పం చాలా స్పష్టంగా ఉంది. మన భారతదేశానికి మంచి పౌరుల్ని తయారు చేసి ఇవ్వాలి, ఒక మంచి పౌరుల్ని మా సమాజానికి సేవ చేయాలి అనే ఇంటెన్షన్తో మీరు వర్క్ చేస్తున్నారు. కాబట్టి నేను ఈ సంస్థతో పాటు ఉన్నాను అని ప్రకటిస్తున్నాను. ఇప్పుడు నేను కంటిన్యూ జర్నీ చేస్తాను, మీతో పాటు నేను ఉన్నాను సార్. ఎందుకంటే ఈరోజు స్కూల్స్కి పంపిస్తున్నాం, మనం బయట పంపిస్తుంటే అక్కడ ఎలా చదువుకుంటున్నాడని కాదు, బయట 5th క్లాస్ 7th క్లాస్ 10th క్లాస్ చదివే పిల్లలు సిగరెట్లు తాగుతున్నారు, డ్రగ్ అడిక్షన్స్ ఉన్నాయి. పెద్ద పెద్ద కాన్వెంట్స్లో చదివే వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నారు సార్. హైదరాబాద్ స్కూల్స్ నాకు తెలుసు, చాలా స్కూల్స్లో ఉంది. అలాంటి సామాజిక చెడుల నుంచి కాపాడి ఇంత చక్కటి వాతావరణాన్ని మీరు ఏర్పాటు చేశారు. హ్యాట్స్ ఆఫ్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇక్కడ నుంచి మనస్ఫూర్తిగా సృష్టికర్తైన అల్లాతో, ఆ సర్వేశ్వరుడితో మనస్ఫూర్తిగా చేస్తున్న దువా ఏంటంటే, మౌలానాకి దేవుడు గొప్ప శక్తిని ప్రసాదించాలి, ఇంకా గొప్ప వివేకాన్ని ప్రసాదించాలి, గొప్ప ఆరోగ్యాన్ని ప్రసాదించాలి, వారికి ఇంకా గొప్ప గొప్ప ఐడియాస్ రావాలి. వారు చాలా గొప్ప ఎడ్యుకేషనిస్ట్గా ముందుకెళ్తున్నారు. వారి సేవల్ని రాష్ట్ర ప్రజలు గుర్తించి సేవలు తీసుకునే భాగ్యం ప్రజలందరికీ కూడా రావాలని చెప్పేసి
వారి ఇరు పుత్రులు ఉన్నారు, ఇద్దరు కుమారులు ఉన్నారు, వారికి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లాగా. ప్లస్ ఇక్కడ గొప్ప ఫ్యాకల్టీ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే ఈ ఫ్యాకల్టీని చూస్తుంటే డెడికేటెడ్ ఫ్యాకల్టీ. నేను మాట్లాడాను, ఎక్కడి నుంచి చూస్తారు సార్ ఫ్యాకల్టీ, ఎవరు ఉన్నారు, ఎలా ఉన్నారంటే స్టాండర్డ్ ఫ్యాకల్టీని తీసుకున్నారు. క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వలేదు. ఫ్యాకల్టీని తీసుకునే విషయంలో మంచి స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నారు. సో ఇలాగే అంచెలంచెలుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సృష్టికరణ దేవునితో దువా చేస్తున్నాను. ఇక్కడ ఇంత సహనంగా నా మాటలు విన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.